యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనములో మనము ఈ రీతిగా చదువుచున్నాము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సాతాను దేవునికిని ఆయన ఆలోచనలకును ఆయన ఉద్దేశములకును ఆయన కార్యములకును నిత్యము విరోధముగా పనిచేయును. వాడు ఎల్లప్పుడూ ఈలాగున ఉండేవాడు కాడు. ఒకానొకప్పుడైతే పరలోకమందు దేవుని స్తుతించే సమయమందు వాడు దూతలను స్తుతించు నిమిత్తము ప్రేరేపించువాడు. ఒకానొక రోజు తన్ను సృజించిన దేవుని కంటే ఉన్నతముగా తన్ను తాను హెచ్చించుకొనగోరెను. కానీ ఆ పాపమును బట్టి దేవుని యొద్ద నుండి వేరు చేయబడెను. మానవులను దేవునికి దూరస్తులనుగా చేయుటకును వారి ఆలోచనలను దేవునికి విరోధముగా చేయుటకును దేవుని వాక్యం విషయమై వారిని చెవిటి వారినిగా చేయుటకును సాతాను ఆనందించువాడు. ఇస్కరియోతు యూదాకైతే సాతాను పరమందలి వెలుగు దూతల వలె అగుపడుచుండెను. కానీ సాతాను అతనిని నాశనమను మార్గమున నడిపించుచుండెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ యూదా ఇస్కరియోతు కొరకు కూడా తన్ను తాను బలిగా సిలువలకు అర్పించుకొనెను. కానీ దౌర్భాగ్యమైన సంగతి ఏదనగా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువునందు విశ్వాసముంచలేదు మరియు తన పాపముల కొరకై పశ్చాత్తాపపడలేదు. అలాగున తన నాశనమునకు తానే కారకుడాయెను. కానీ ఎవరైతే యేసు ప్రభువుని తన రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించునో వాడు రక్షింపబడును, పాపపు దాస్యము నుండి విడుదల నొందును మరియు సాతాను యొక్క నాశనకరమైన కార్యముల నుండి తప్పించుకొనును, వాటిపైన విజయం పొందును. సమయముండగానే మీరును యేసు ప్రభువును స్వీకరించుడి. ఇదే మీ నిమిత్తము మా ప్రార్థన. తెలుసుకో